వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. మనం చూడండమ్మా, ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ ఎన్ ఆఫ్ ఏ 5 ఎన్ ఆఫ్ బి 3 దెన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్. ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు అంటే గనక ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇంకొక సెట్లో ఉండవు. రెండు కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఉన్నప్పుడు కామన్ ఏమీ ఉండవు కాబట్టి ఏ యూనియన్ బి ఏమవుద్దంటే కనుక ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రెండు సమ్ చేయాలన్నమాట. ఏ బి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది అంటే కనుక ఏలో ఎన్ని ఉన్నాయి మనకు 5, బిలో వచ్చేసి 3. కాబట్టి ఏ యూనియన్ బిలో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఫామ్ అవుతాయి? 8 ఎలిమెంట్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ డివిజబుల్ బై 8. 2 డిజిట్ అన్నారు. 2 డిజిట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 to 99తో ఎండ్ అవుతాయి. డివిజబుల్ బై 8 అన్నారు కాబట్టి స్టార్టింగ్లో 8తో డివిజబుల్ అయ్యేది ఏంటి? 16 కదా. 16 నెక్స్ట్ ఏమొస్తుంది? 24. డిఫరెన్స్ అయితే 8 ఉంటుంది. లాస్ట్లో మనకు 8తో డివిజబుల్ అయ్యే నెంబర్ చూద్దాం. 96 తీసుకుందాం. 96 మనకు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది కాబట్టి ఫార్ములా ఏంటి? Sn = n/2 ఇంటూ a ప్లస్ an. ఇక్కడ మనకు నెంబర్ మనకు తెలీదు, సో ఎన్ వాల్యూ అనేది ఇక్కడ మనకు తెలీదు. ఎన్ వాల్యూను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? an = a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనేటటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. లాస్ట్ 96, ఫస్ట్ వచ్చేసి 16, n-1 ఇంటూ డిఫరెన్స్ వచ్చేసి 8. 16 ఇటు సైడ్కు తీసుకొస్తాము. ఇక్కడ మనకు 80 అవుతుంది. 80 n-1 ఇంటూ 8. 8తో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ వాల్యూ వచ్చేసి 11. సో 11/2 ఇంటూ ఏ వాల్యూ వచ్చేసి ఏంటి? 16. ఏఎన్ వచ్చేసి 96. 11 ఇంటూ 12, 10 ప్లస్ 1 11 డివైడెడ్ బై 2. 2తో 56 టైమ్స్. ఓహో, మనకి ఇక్కడ సమ్ కాదు అడిగింది, జస్ట్ ఇక్కడ 2 డిజిట్ నెంబర్స్ అన్నారు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనకు 11 ఉన్నాయి కదా. 11 కనుక్కోవాలి. సమ్ అంటే కనుక ఈ ఫార్మేషన్లో మనం చేయాలి. ఎన్ వాల్యూ 11. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. P of A denotes the probability of an event then. సో ప్రాబిలిటీ ఎప్పుడైనా కూడా మనకు 0 to 1 మధ్య, 0తో కలిపి 1తో కలిపి, దానికంటే తక్కువ. దీనికి ఆన్సర్ ఏంటి? 0 < P of A < 1.